Uh, Hi, hello, namaste. Welcome to KLM Bio YouTube channel. సో ఇక్కడ టీఎస్ డిఎస్సి రివిజన్ సెషన్, ఎస్పెషల్లీ బయాలజీ. ఓకేనా? స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రివిజన్ సెషన్ మనం చేస్తూ ఉన్నాం. ఈవెన్ లాస్ట్ చాప్టర్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అప్లైడ్ బయాలజీలో ఈరోజు మనము టిష్యూ కల్చర్, ఫిషరీస్, పౌల్ట్రీ, బీ కీపింగ్, సెరికల్చర్ లాంటి టాపిక్స్ని మనం చూద్దాం. ఓకేనా? ఈవెన్ టోటల్గా ఇన్ కేస్ ఎగ్జామ్ మనకు చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఎంటైర్ సిలబస్ మనం చెప్పలేకుండా కానీ అట్లీస్ట్ దాని యొక్క మెయిన్ సోర్స్ నుంచి మనం తీసుకొని ఒకసారి ఈ లెసన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఇది టిష్యూ కల్చర్. అసలు టిష్యూ కల్చర్ అంటే ఏంది? ఈవెన్ టిష్యూ కల్చర్ని తెలుగులో మనము కణజాల వర్ధనం అంటాం. అసలు ఎందుకు టిష్యూ కల్చర్ చేయాలి? అసలు టిష్యూ కల్చర్ అంటే ఏంది? టోటల్గా టిష్యూ కల్చర్ని ఈ సైంటిస్ట్ అన్న వాళ్ళు టోటల్ 1950లో తెలియంటే కూడా టిష్యూ కల్చర్ ఇది ఎఫెక్టివ్ వే ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్కి టిష్యూ కల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టోటల్గా ఏంటంటే ఇన్ కేసు తక్కువ టైంలో ఎక్కువ మొక్కలని మనము టిష్యూ కల్చర్ ద్వారా మనము ప్రొడ్యూస్ చేయవచ్చు. క్రాప్ ఇంప్రూవ్మెంట్కి టిష్యూ కల్చర్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. తర్వాత చూడండి, దట్ ఓల్ ప్లాంట్ కుడ్ బి జనరేటెడ్ ఫ్రమ్ ఎక్స్ప్లాంట్. ఎక్స్ప్లాంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లాంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లాంట్ అనేది ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్, ఏదైనా పార్ట్ అంటే ఏదైనా ప్లాంట్ అనేది ఒక టెస్ట్ ట్యూబ్లో అండర్ స్టెరైల్ కండిషన్లో గ్రో చేస్తే ఒక ఓల్ ప్లాంట్, ఒక ప్లాంట్ మొత్తాన్ని జనరేట్ చేస్తే దాన్ని మనం టోటీపోటియన్స్ అంటాం. ఏ భాగం అయితే, ఏ ప్లాంట్ పార్ట్ అయితే ప్లాంట్ మొత్తాన్ని జనరేట్ చేస్తుందో ఆ ప్లాంట్ పార్ట్ని ఎక్స్ప్లాంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక ప్లాంట్లో లీఫ్ అనే పార్ట్, ఇన్ కేస్ లీఫ్ అనే పార్ట్ని మనం కల్చర్ చేసి ఎంటైర్ ప్లాంట్ని ఇచ్చిందనుకోండి, లీఫ్ని మనం ఎక్స్ప్లాంట్ అంటాం. ఇన్ కేస్ ఏదైనా ప్లాట్లో ఫ్రూట్ అనే పార్ట్ ఎంటైర్ ఒక మొక్క భాగాన్ని మొత్తాన్ని ఇచ్చింది అనుకోండి, కల్చర్ చేసి దాన్ని ఫ్రూట్ని మనం ఎక్స్ప్లాంట్ అంటాం. సో అలాంటి టోటల్గా అలాంటి ఒక ఎక్స్ప్లాంట్ని మనము ఖచ్చితంగా టిష్యూ కల్చర్లో తీసుకోవాల్సి ఉంటుంది. టోటీపోటెన్సీ అంటే ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్, ఇన్ కేస్ మొక్కలో ఏదైనా ఒక భాగాన్ని తీసుకొని కల్చర్ చేసినప్పుడు ఆ భాగం ఎంటైర్ ప్లాంట్ని ఒక మొక్క మొత్తాన్ని ఇచ్చే దాన్ని మనము టోటీపోటెన్సీ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో టోటీపోటెన్సీ ఇచ్చే మొక్క భాగాన్ని మనము ఎక్స్ప్లాంట్ అంటాం. మనం ఈ టోటల్ ఎక్స్ప్లాంట్ని కల్చర్ చేసే విధానాన్ని మనము టిష్యూ కల్చర్ అంటాం మనం. ఓకేనా? తర్వాత ఇన్ కేస్ టిష్యూ కల్చర్ని మనం ఒకసారి ఫ్లో చార్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏంటంటే మనం ప్రిపరేషన్ ఆఫ్ మీడియా చేయాలి. తర్వాత ఫస్ట్ వన్ ఏంటి, ప్లాంట్ని తీసుకోవాలి, దాని దగ్గర ఎక్స్ప్లాంట్ని మనము సేకరించాలి. సో దాని తర్వాత ఈవెన్ ప్రిపరేషన్ ఆఫ్ మీడియాని మనం తీసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత మీడియాని మనము టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. ఒకసారి కొలుద్దాం. ఈవెన్ మీడియా అంటే ఏంది? మీడియా అంటే బేసికల్గా ఏంది, ప్రిపరేషన్ ఆఫ్ మీడియం అంటే ఇట్స్ అ న్యూట్రియంట్ మీడియం. అంటే ఎక్స్ప్లాంట్ని మనం కల్చర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లాంట్ని మనం కల్చర్ చేసినప్పుడు దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ మొత్తాన్ని కూడా ఎవరు ఇస్తారు మనకు? న్యూట్రియంట్ మీడియాని ఇస్తుంది మనకి. ఇనార్గానిక్స్ ఏమేమి ఉంటాయి న్యూట్రియంట్ మీడియాలో అంటే ఇనార్గానిక్ సాల్ట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి, తర్వాత గ్రోత్ రెగ్యులేటర్స్ లైక్ ఆక్సిన్స్ అండ్ సైటోకైన్స్ ఇవన్నీ ఉంటాయి. సో టోటల్గా మీడియంలో చాలా చాలా న్యూట్రియంట్స్ అన్నీ ఉంటున్నాయి. ఇలాంటి కండిషన్లో మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. అవునా కదా? ఇలాంటి కండిషన్లో మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. ఈవెన్ టోటల్గా ఆ మీడియా కంటామినేట్ అయ్యే ఛాన్స్ అంటే చాలా ఉంటుంది. సూక్ష్మజీవులు చాలా చాలా పెరిగే ఆస్కారం చాలా ఉంటుంది. అలాంటి కండిషన్లో దాన్ని మనం ఏం చేసుకోవాలా? స్టెరిలైజేషన్ చేసుకోవాలంటే సూక్ష్మజీవి రహితం చేసుకోవాలి దాన్ని మనం. సో స్టెరిలైజేషన్ అంటే దాన్ని మనం ఏం చేసుకోవాలా?
సూక్ష్మజీవి రహితం చేసుకోవాలి. మరి ఎలా చేసుకోవాలి సూక్ష్మజీవి రహితం? ఈవెన్ మీడియం లైవ్ పార్టికల్ కాబట్టి దీన్ని సూక్ష్మజీవి రహితం చేసుకోవడానికి మనకు ఇన్స్ట్రుమెంట్ వాడుతూ ఉంటాం, దాన్ని మనం ఆటోక్లేవ్ అంటాం మనం. ఈవెన్ ఇక్కడ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆటోక్లేవ్ అనే ఇన్స్ట్రుమెంట్ను వాడి మనం స్టెరిలైజేషన్ చేసుకోవచ్చు, మీడియంని సూక్ష్మజీవి రహితం చేసుకోవచ్చు. టోటల్గా కల్చర్ మీడియం అనేది 15 minutes, దీనికి ప్రిన్సిపల్ ఉంటుంది. 15 minutes 121 degrees Celsius 15 pounds ఆఫ్ ప్రెజర్లో, అంటే టోటల్గా ఆటోక్లేవ్ మీద మీడియాని పెట్టిన తర్వాత 15 minutes టైంలో 121 degrees Celsius టెంపరేచర్లో 15 pounds ఆఫ్ ప్రెజర్ని మనం అప్లై చేస్తే ఖచ్చితంగా అది మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా చచ్చిపోయే ఆస్కారం ఉంటుంది, అది స్టెరిలైజేషన్ అయ్యే ఆస్కారం ఉంటుంది, సూక్ష్మజీవి రహితమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత మనం చూసుకున్న ఫ్లో చార్ట్లో చూసుకున్నప్పుడు ఏమేముంది, ప్రిపరేషన్ ఆఫ్ మీడియా స్టెరిలైజ్ చేసుకున్నాం, ఈవెన్ ఎక్స్ప్లాంట్ని మనం స్టెరిలైజ్ చేసుకున్నాం. దాని తర్వాత థర్డ్ పార్ట్ ఏముంది మనకి, ఇనాక్యులేషన్, దీని అంతర్నివేశనం అంటాం మనం. సో ఇనాక్యులేషన్ అండ్ ఎక్స్ప్లాంట్ ఇంక్యుబేషన్. సో బేసికల్గా ఏంటి ఇనాక్యులేషన్ అంటే ఏంటంటే, చూడండి, ఇనాక్యులేషన్ అంటే ఏంది బేసికల్గా టోటల్గా ఇన్ కేస్ మనం మీడియాని ప్రిపేర్ చేసుకున్నాం, ఇది మీడియాని ప్రిపేర్ చేసుకున్నాం, టోటల్గా దాని మీద ఎక్స్ప్లాంట్ని పెట్టడాన్ని ఇనాక్యులేషన్ అంటాం, అంతర్నివేశం అంటాం మనం. ఇనాక్యులేషన్ కానీ తెలుగులో అంతర్నివేశనం అంటాం. ఎక్స్ప్లాంట్ను కీపింగ్ ద ఎక్స్ప్లాంట్ ఆన్ ద మీడియం, దాన్ని ఇనాక్యులేషన్ అంతర్నివేశం. దాంట్లో ఒక 3 to 4 weeks ఇంక్యుబేషన్ తర్వాత ఏం జరుగుతూ ఉంటుంది, ఎక్స్ప్లాంట్ ఆ న్యూట్రియంట్స్ మొత్తాన్ని వినియోగించుకొని ఒక అన్డివైడెడ్ సెల్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం కాలస్ అంటాం మనం. ఒక అన్డివైడెడ్ సెల్స్ ఫామ్ అవుతూ ఉంటుంది 3 to 4 weeks. ఈ పీరియడ్లో ఎక్స్ప్లాంట్ అనేది న్యూట్రియంట్స్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని ఒక రిపీటెడ్ డివిజన్స్ టు ప్రొడ్యూస్ ఏ ప్రొలిఫరేటింగ్ అన్డిఫరెన్షియేట్ మాస్ ఆఫ్ ది సెల్స్ ఈజ్ నోన్ యాజ్ కాలస్ అంటే మనం. టోటల్ ఎక్స్ప్లాంట్ అనేది బాగా డివిజన్ జరిగి ఒక కాలస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఓకేనా. ఈ కాలస్ నుంచి కొన్నిసార్లు రూట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఫస్ట్ సెమ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ షూట్స్ ఆర్ రూట్స్ మే ప్రొడ్యూస్ డైరెక్ట్లీ. The explants are callus cultured at different combinations of auxins and cytokinin will produce shoots or roots. At this process is called organogenesis అంట మనం. ఓకేనా. సో ఇది కాలస్ ఫామ్ అయిన తర్వాత దాని డిఫరెంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఉన్న ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఉన్న మీడియం మీద మనం పెట్టినప్పుడు రూట్స్ షూట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దీనిని ఆర్గానోజెనసిస్ ఆర్ అవయోత్పత్తి అంట మనం. ఓకేనా. ఆర్గానోజెనసిస్ అవయోత్పత్తులు. దీనితో ఆల్టర్నేటివ్లీ ఏం జరుగుతూ ఉంటుంది, ఈవెన్ ఈ కాలస్ నుంచి కొంచెం పిండాలు ఫామ్ అవుతూ ఉంటాయి, ఎంబ్రియాయిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వీటిని సొమాటిక్ ఎంబ్రియాయిడ్స్ అంటాం. ఈ ప్రాసెస్ని సొమాటిక్ హైబ్రిడైజేషన్ అంటాం మనం. ఓకేనా. టోటల్గా ఏం జరుగుతూ ఉంటుంది, ఈవెన్ ఆల్టర్నేటివ్ ఏం జరుగుతూ ఉంటుంది, ఆర్గానోజెనసిస్తో పాటుగా కొన్ని కండిషన్లో పిండాలు ఫామ్ అవుతూ ఉంటాయి, పిండాభివృద్ధి జరుగుతూ ఉంటుంది, ఎంబ్రియాయిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దీన్ని సొమాటిక్ ఎంబ్రియోజెనసిస్ అంటాం. అలా ఫామ్ అయిన ఎంబ్రియోని సొమాటిక్ ఎంబ్రియో అంటాం. ఈవెన్ కొన్నిసార్లు కాలస్ ఫామ్ కాకుండా కానీ డైరెక్ట్ ఎక్స్ప్లాంట్ అనేది ఒక మొక్కని ఇచ్చే ఆస్కారం కూడా ఉంటుంది ఈ టిష్యూ కల్చర్లో. సో దాని తర్వాత ఓకేనా. అసలు మరి ఎందుకు టిష్యూ కల్చర్ వల్ల ఉపయోగం ఏంది? టిష్యూ కల్చర్ వల్ల ఉపయోగం ఏంటంటే, చూడండి, ఇట్స్ ప్రొడ్యూస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ అ వెరీ షార్ట్ టైమ్ అండ్ లిమిటెడ్ స్పేస్. ఈవెన్ తక్కువ స్పేస్లో ఈవెన్ లార్జ్ నెంబర్ ఆఫ్ ద ప్లాంట్స్ గ్రో చేసే ఆస్కారం ఉంటుంది. దీన్ని మనము ఒక న్యూ వర్డ్తో పిలుస్తాం. దీన్ని మనం మైక్రో ప్రాపగేషన్ అంటాం. తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కల ఉత్పత్తికి తోడ్పడే విధానాన్ని మనం ఏమంటాం, మైక్రో ప్రాపగేషన్ అంటాం. ఇలా పెరిగిన ప్రతి ఒక్క మొక్క కూడా పేరెంట్కి సిమిలర్గా ఉంటుంది. దీన్ని మనము సోమా క్లోన్స్ అంటాం మనం. సో పేరెంట్కి సిమిలర్గా ఉంటుంది, దీన్ని మనము సోమా క్లోన్స్ అంటాం మనం. ఓకేనా. ఇది టోటల్గా టిష్యూ కల్చర్. ఈవెన్ కొన్ని కండిషన్లో డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ని మనం పెంచే ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, ఇన్ కేసు ఏదైనా ప్లాంట్కి డిసీజ్ ఎఫెక్ట్ అయితే ఈవెన్ ప్లాంట్ మొత్తం ఇన్ఫెక్ట్ అయితే కానీ మెరిస్టమ్ మాత్రం
ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి కండిషన్లో ఏం చేస్తాం, ఈ మెరిస్టమ్ని తీసుకొని మనం కల్చర్ చేస్తాం. మెరిస్టమ్ని తీసుకొని మనం కల్చర్ చేసి వైరస్ ఫ్రీ ప్లాంట్స్ని పెంచే ఆస్కారం చాలా చాలా ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత ఈవెన్ కొన్ని కండిషన్లో సైంటిస్ట్ ఏం చేస్తారంటే బేసికల్గా ఈవెన్ కొన్ని కండిషన్లో ఈవెన్ డిఫరెంట్ ప్లాంట్స్ని ఫ్యూజ్ చేసి ఒక డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ని మనకు గ్రో చేస్తూ ఉంటుంది. శాఖీయ భాగాలైన 2 ప్లాంట్ పార్ట్స్ని ఫ్యూజ్ చేసుకొని సొమాటిక్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ని జరిగి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ని ఫ్యూజ్ చేసే ఛాన్స్ అలా ఉంటుంది. ఏం జరుగుతుంది బేసికల్గా ఫస్ట్ నార్మల్గా దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టొమాటోని తీసుకుందాం. ఒక టొమాటో ప్లాంట్ని ఒక పొటాటో ప్లాంట్ని తీసుకుందాం. ఈవెన్ టొమాటో ప్లాంట్ నుంచి ఒక భాగాన్ని ఒక సెల్ని తీసుకుందాం, పొటాటో నుంచి ఒక సెల్ని తీసుకోవాలి. సెల్లో మనకి ఏముంటుంది, సరౌండింగ్ సెల్ వాల్ ఉంటుంది. సెల్ వాల్ని క్లీన్ చేస్తానికి సెల్యులోజ్ అండ్ పెక్టినేజ్ ఉంటుంది. ఇది మొత్తం ఏంటి, సెల్ వాల్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు టోటల్గా సెల్ సరౌండింగ్ ఏమవుతూ ఉంటుంది, ఒక ట్రాన్స్లూషన్ మెంబ్రేన్ మాత్రమే సెల్ కవర్ చేస్తూ ఉంటుంది. సార్ ఒక ట్రాన్స్లూషన్ మాత్రమే సెల్ కవర్ చేస్తూ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటూ ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ప్రోటోప్లాస్ట్ అంటాం. దీన్ని మనము ప్రోటోప్లాస్ట్ అంటాం. ఈవెన్ ఈ టోటల్గా ఈ ప్రోటోప్లాస్ట్ని ఫ్యూజన్ చేయడం వల్ల మనకు ఫామ్ అయ్యే హైబ్రిడ్ని మనము సోమాటిక్ హైబ్రిడ్ అంటాం. మనకు ఫామ్ అయ్యే హైబ్రిడ్ని సోమాటిక్ హైబ్రిడ్ అంటాం అన్నమాట. ఓకే. దీనివల్ల ఏమవుతూ ఉంటుంది, టొమాటోలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్, పొటాటోలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్, యూస్ఫుల్ క్యారెక్టర్స్ ఈ సోమాటిక్ హైబ్రిడ్లో మనకు వస్తూ ఉంటుంది. దీన్ని మనం పొమాటో అంటాం. కొన్ని యూస్ఫుల్గా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఈ పొమాటో ప్లాంట్ అనేది కొంచెం డిజైరబుల్ కాదు. అంటే టొమాటోలో ఉన్న క్యారెక్టర్స్ కానీ పొటాటోలో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఈ పొమాటోకి వచ్చినా కానీ అంత యూస్ఫుల్ క్యారెక్టర్స్ మనకి అంతగా లేవన్నమాట. దీన్ని మనము సొమాటిక్ హైబ్రిడ్స్ అంటాం. ఓకేనా. ఇది టోటల్గా టిష్యూ కల్చర్ అనమాట. టిష్యూ కల్చర్లో నార్మల్గా మనం ఏమేమి చదువుకున్నాము, స్టార్టింగ్ కానీ చదువుకున్నాము, ఏంది ఎక్స్ప్లాంట్ ఏంది, ప్రిపరేషన్ ఆఫ్ మీడియా చదువుకున్నాము. దాని తర్వాత ఇనాక్యులేషన్ అంటే ఏంది, దాని తర్వాత కాల్లస్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, ఆర్గానోజెన్స్ ఎలా జరుగుతుంది, సొమాటిక్ హైబ్రిడ్స్ అంటే ఏంది, ఇవన్నీ కూడా పిల్ల మొక్కలు వచ్చి ఒక టోటల్గా మైక్రో ప్రాపగేషన్ అంటే ఏంటంటే తక్కువ ప్లేస్లలో తక్కువ టైంలో ఎక్కువ మొక్కల ఉత్పత్తి విధానాన్ని మైక్రో ప్రాపగేషన్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఫిషరీ గురించి మనం చూస్తాం ఇక్కడ. సో ఫిషరీ అంటే ఏంటంటే అక్వాటిక్ యానిమల్స్ని పెంచే విధానాన్ని మనము ఫిషరీస్లో మనం చూస్తూ ఉంటాం. సో ఫిషరీ మేనేజ్మెంట్ అంటాం అన్నమాట. సో ఫిషరీ మేనేజ్మెంట్లో క్లియర్గా మనము అక్వాటిక్ యానిమల్స్ గురించి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈవెన్ టైప్స్ ఆఫ్ ఫిషరీస్ మనకి 2 టైప్స్ ఆఫ్ ఫిషరీస్ మనకు అవసరం ఉంటాయి. ఒకటి కెప్చూర్ ఫిషరీస్, ఒకటి సెకండ్ వన్ ఇది కల్చర్ ఫిషరీ అంటాం. కెప్చూర్ ఫిషరీ అంటే ఏంటంటే చేపలు పట్టుకోవడం. సో కెప్చూర్ ఫిషరీ అనేది టోటల్గా రిసోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ చేపలు పడుతున్నాం అనే విధానాన్ని బట్టి 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి మెరైన్ ఫిషరీ అంటాం, సెకండ్ వన్ ఇది ఇన్లాండ్ ఫిషరీ అంటాం మనం. ఈవెన్ మెరైన్ ఫిషరీ అంటే ఏంటంటే ఇన్ కేస్ మనం చేపలు పట్టడం సాల్ట్ వాటర్లో పడితే, సీలో పడితే దాన్ని మెరైన్ ఫిషరీ అంటాం. ఇన్ కేస్ చేపలు పట్టడం మనము ఫ్రెష్ వాటర్లో కానీ ఎస్టువరీస్లో పడితే మనం ఇన్లాండ్ ఫిషరీస్ అంటాం మనం. ఓకేనా. ఇంతే టోటల్గా ఇన్ కేస్ మనం చేపలు పట్టడం ఓపెన్ వాటర్లో పడితే దాన్ని ఆఫ్ షోర్ ఫిషరీ అంటాం. ఇన్ కేస్ చేపలు పట్టడం మనము కోస్టల్ వాటర్లో పడితే దాన్ని మనం ఇన్షోర్ ఫిషరీ అంటాం మనం. సో దాని తర్వాత ఈవెన్ కల్చర్, టోటల్గా ఇది కెప్చూర్ ఫిషరీ. ఈవెన్ కల్చర్ ఫిషరీ అంటే ఈవెన్ మనము చిన్న చేప పిల్లలు తీసుకొని పెంచడం, దాన్ని కల్చర్ ఫిషరీ అంటాం. దాన్ని మనము అక్వా కల్చర్ అంటాం మనం. ఓకేనా. దాన్నే మనము అక్వా కల్చర్ అంటాం. రెగ్యులేటెడ్ కండిషన్స్లో వాటిని మనం హార్వెస్ట్ చేయడం, వాటిని మనం పెంచడం అక్వా కల్చర్ కింద చూస్తాం. ఈవెన్ అక్వా కల్చర్ అనేది మనము ఫ్రెష్ వాటర్లో చేయొచ్చు, బ్రాకిష్ వాటర్లో చేయొచ్చు, ఈవెన్ మెరైన్ వాటర్లో కూడా చేయొచ్చు. దాన్ని మనం మేరీ కల్చర్ అంటాం. ఇప్పుడు అక్వా కల్చర్లో ఈవెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని కానీ, క్రాప్స్ని కానీ, అక్వాటిక్ యానిమల్స్ని పెంచడాన్ని నార్మల్ అక్వా కల్చర్ మనం పెంచుతూ ఉంటాం. ఈవెన్ ప్రాన్స్ కానీ, క్రాప్స్ కానీ, ఆయిస్టర్స్ కానీ, ఈ పిసి కల్చర్ కానీ, ఇవన్నీ కూడా నార్మల్ అక్వా కల్చర్లో జరుగుతూ ఉంటుంది.
ఓకేనా. మరి ఏంటి పిసికల్చర్ అంటే ఏంది? ఈవెన్ పిసికల్చర్ అంటే ఏంటంటే ఈవెన్ కల్చరింగ్ ఓన్లీ మనము చేపలు మాత్రమే పెంచడాన్ని ఎక్స్క్లూజివ్లీ ఫిన్ ఫిషెస్, ఓన్లీ చేపలు మాత్రమే ఎక్స్క్లూజివ్లీ ఫిన్ ఫిషెస్ మాత్రమే పెంచడాన్ని మనము పిసికల్చర్లో మనము పెంచుతూ ఉంటాం. ఓకేనా. సో దాని తర్వాత ఏంటి నార్మల్గా ఎలాంటి చేపలు పెంచుతామంటే బేసికల్గా ఈవెన్ కట్లా మన ఇండియాలో కట్లా ఈవెన్ సిర్రస్ మృగాల, ఈవెన్ లేబియో రహిత రోహు ఆర్ ఖచ్చితంగా ఇది మంచినీటి చేపల్ని మనం ఇండియాలో బాగా పెంచుతూ ఉంటాం. అంతేకాకుండా మనము ఈవెన్ కామన్ క్రాపు, గ్రాస్ క్రాపు, ఈవెన్ సిల్వర్ కార్పు, ఎక్సోటిక్ చైనీస్ కార్ప్స్, ఇలాంటి వాటిని కూడా మనము పిసికల్చర్లో ఫిష్ కల్చర్లో మనం పెంచుతూ ఉంటాం. ఇప్పుడు మెరైన్ వాటర్ ఫిషెస్ మనకి ఎక్కువగా హిల్సా, సార్డైన్, బాంబీ డక్, మ్యాక్రెల్, సిల్వర్ పోంఫ్రేట్, ఆయిల్ సార్డైన్, ఇవి మనకు కేరళ కోస్టల్. ఈవెన్ మనకు ఈ డిఎస్సిలో ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ చాలా ఉంది. ఇందులో ఏది మెరైన్ ఫిష్ అని అడగవచ్చు, ఏది ఫ్రెష్ వాటర్ ఫిష్ అని అడగవచ్చు, ఖచ్చితంగా అడగవచ్చు. కాబట్టి అందరూ బీ కేర్ఫుల్. ఈవెన్ హైపోఫైసేషన్ అంటే ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. హైపోఫైసేషన్ కరెంట్ సినారియోలో చాలా జరుగుతూ ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ బ్రీడింగ్. ఇది హైపోఫైసేషన్ అంటే ఇది ఆర్టిఫిషియల్ బ్రీడింగ్. ఈవెన్ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్స్ కంటైనింగ్ గునాడోట్రోపిన్స్ లైక్ FSHLH, ఓవోప్రిమ్ని, ఇవి పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. వీటి పని ఏంది యాక్చువల్గా ఎప్పుడైతే మనం ఇంజెక్ట్ చేస్తూ ఉంటాయో ఈవెన్ స్పాన్ ఫర్ సీడ్ ప్రొడక్షన్ని బాగా చేస్తూ ఉంటాయి. ఇది ఫిష్ ఇండ్యూస్ రిలీజింగ్ ఆఫ్ స్పాన్ ఫర్ సీడ్ ప్రొడక్షన్. ఈ ఇన్కేస్ FSHLH నన్ను సెక్సువల్ హార్మోన్స్ ఇవి ఎప్పుడైతే మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయో మన బాడీలో టోటల్ ఏం జరుగుతూ ఉంటుంది, ఇది ఇండ్యూస్ రిలీజింగ్ ఆఫ్ స్పాన్ అండ్ సీడ్ ప్రొడక్షన్ ఇది చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఓకేనా. సో ఇది చేస్తూ ఉంటుంది. తర్వాత ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిషెస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఫిష్ బాగా న్యూట్రిటివ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈవెన్ ఫిష్లో మనకి ఎక్కువ మనం ఎందుకు తీసుకుంటా ఉంటే ఒకటి న్యూట్రిటివ్ వాల్యూ చాలా ఉంటాయి. తర్వాత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఉంటాయి. సో కాబట్టి మనము ఫిషెస్ని చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సో దాని తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ బీ కీపింగ్. దీన్నే మనము అపీకల్చర్ అంటాం మనం దీన్నే. సో దీన్నే మనము అపీకల్చర్, దీన్నే మనము బీ కీపింగ్, దీన్ని మనము బీ కీపింగ్ అంటాం మనం. సో ఏం జరుగుతూ ఉంటుంది ఇక్కడ, హనీబీ తేనెటీగల్ని పెంచుతాం మనం. ఇక్కడ బీ కీపింగ్లో కానీ ఎపికల్చర్లో కానీ ఏం చేస్తూ ఉంటాం, తేనెటీగలని మనము పెంచుతాం. రెగ్యులేటరీ కండిషన్లో తేనెటీగలు పెంచే విధానాన్ని మనము బీ కీపింగ్ అంటాం. ఈవెన్ టోటల్గా ఇండియాలో ఎక్కువగా ఎపిస్ మిల్లిఫెరా ఒక యూరోపియన్ బీని, దీని ఈల్డ్ చాలా ఉంటుంది కాబట్టి దీన్ని మనం పెంచుతూ ఉంటాం. తర్వాత ఎపిస్ సెరానా ఇండికా అనేది ఇండియాలో మనకి ఎక్కువగా డొమెస్టికేట్ అయిన తేనెటీగ, దీనిలో మనం పెంచుతూ ఉంటాం. బీ అనేది ఇది సోషల్ యానిమల్. ఇది బీ కాలనీలో పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఈ కాలనీలో క్వీన్ ఒక ఫెర్టైల్ ఫీమేల్ ఉంటుంది, డ్రోన్ హ్యాప్లాయిడ్ మేల్ ఉంటుంది, వర్కర్ స్టెరైల్ ఫీమేల్స్ ఉంటాయి. ఈ త్రీ టైప్స్ ఆఫ్ తేనెటీగలు మనకు బీ కాలనీలో కనపడుతూ ఉంటాయి. ఈవెన్ దాంట్లో మనకి క్వీన్ చాలా ఇంపార్టెంట్. క్వీన్ ఖచ్చితంగా ఆ గ్రూప్ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఈ క్వీన్ అనేది టోటల్ ఒక ఫెర్టైల్ డిప్లాటిక్ ఫీమేల్ 1 per beehive. ఖచ్చితంగా ఒక బీహైవ్కి, ఒక కాలనీకి ఒకే క్వీన్ మాత్రమే ఉంటుంది. వాటి పని ఏంది, దాని లైఫ్ స్పాన్ ఎంత అంట, దాని లైఫ్ స్పాన్ 5 years అంటారు. ఈవెన్ వాటి పని ఏంది, లేయింగ్ ఎగ్సే వాటి పని గుడ్లు పెట్టడం మాత్రమే. ఏదో ఒక నూపిటల్ ఫ్లైట్లో ఈ స్పెర్మ్ని కలెక్ట్ చేసుకుని స్పెర్మ్ తీకాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఈ క్వీన్ అనేది 2 types ఆఫ్ ఎగ్స్ పెడతా ఉంటుంది. ఫలదీకరణం చెందే ఎగ్స్, ఫలదీకరణం చెందని ఎగ్స్.
ఈ ఫలదీకరణం చెందని అన్ఫెర్టిలైజ్ ఎగ్స్ నుంచి మనకి డ్రోన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఫెర్టిలైజర్స్ ఎగ్స్ నుంచి నార్మల్గా మనకి ఫీమేల్స్ వస్తూ ఉంటుంది, ఇక్కడి నుంచి మనకి డ్రోన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. ఫలదీకరణం చెందని ఎగ్స్ గుడ్ల నుంచి మనకి డ్రోన్స్, ఒక మేల్ తేనెటీగలు వస్తూ ఉంటాయి. ఈవెన్ ఫలదీకరణం చెందే ఎగ్స్ నుంచి నార్మల్గా మనకి ఫలదీకరణం చెందే ఎగ్స్ నుంచి మనకు ఫీమేల్స్ వస్తాయి. ఫీమేల్స్ మళ్ళీ 2 టైప్స్ మనకు అవపడతా ఉంటాయి. ఇదేంటి, ఒకటి క్వీన్ ఫీమేల్, ఒకటి రెండోది వర్కర్ ఫీమేల్స్ అవపడతా ఉంటాయి. ఓకేనా. ఏదైతే ఈ టోటల్గా వచ్చిన వాళ్ళు ఏదైతే రాయల్ జెల్లీ అనే ఫుడ్ తింటుందో, ఏదైతే ఏ లార్వా అయితే రాయల్ జెల్లీ అనే ఫుడ్ తీసుకుంటూ ఉంటుందో అది క్వీన్గా మారే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏవైతే బీహైవ్ని తీసుకుంటావు ఫుడ్గా, ఏవైతే బీహైవ్ని ఫుడ్గా తీసుకుంటూ ఉంటాయో అవి వర్కర్ బీగా మారే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇవి స్టెరైల్ ఇన్ నేచర్. ఏదైతే రాయల్ జెల్లీ తింటుందో అవి వాటి లైఫ్లో ఫెర్టైల్గా పనిచేస్తూ ఉంటాయి. ఓకేనా. దాని తర్వాత డ్రోన్స్ అనేది మనం చెప్పుకున్న అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి నార్మల్గా మనకు వచ్చేది డ్రోన్స్ అంటాం. టోటల్గా ఈవెన్ తేనెటీగల కల్చర్లో వర్కర్ బీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఎంత వర్క్ చేస్తూ ఉంటాయి అంటే ఈవెన్ అవి కూడా 2 or 3 months మాత్రమే బతుకుతూ ఉంటాయి. ఇన్ కేసు ఒక బీహైవ్ కన్స్ట్రక్షన్ వరకు వర్కర్ బీస్ అనేది సెక్రెట్ వ్యాక్స్, బిల్డింగ్ హెగ్జాగోనల్ సెల్స్ ఆఫ్ ద హనీకోమ్, వీటి వరకు, తర్వాత నెక్టార్ గ్యాదర్ చేయడం కానీ ఫ్లవర్ నుంచి, తర్వాత ఈ స్టోర్ హనీ కానీ, ప్రొటెక్షన్ కానీ, ఇవన్నీ కూడా మనకి వర్కర్ బీ చేస్తూ ఉంటుంది. ఈవెన్ వర్కర్ బీస్ అనేవి ప్రొపోలిస్ అనే ఒక ప్రొపోలిస్ని మేక్ చేస్తూ ఉంటుంది. ఇది చాలా ఒక బీ గ్లూ అనమాట, ఒక గమ్ లాంటి స్ట్రక్చర్, బీ గ్లూ లాంటి స్ట్రక్చర్ యూజ్డ్ టు సీల్ ద క్రాక్స్ ఇన్ ద కోమ్స్ని సీల్ చేస్తానికి మనకు ప్రొపోలిస్ వాడుతూ ఉంటాం యాక్చువల్గా. ఈవెన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ తేనెటీగలని వాగుల్ డాన్స్ పర్ఫామ్ చేసే కమ్యూనికేషన్ కోసం, ఈవెన్ వాటి మధ్య కమ్యూనికేషన్ కోసం అవి వాగుల్ డాన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నోబెల్ లారెట్ కార్ల్ వోన్ ఫ్రిష్ అనేట ఆయన దీన్ని డిస్కవర్ చేశారు. తర్వాత బీహైవ్ అనేది టోటల్గా హెక్సాగోనల్ బాక్స్లో అవపడుతూ ఉంటుంది. ఎపియరీస్ టోటల్గా మనకు మ్యాన్ మేడ్ బిహేవ్స్ మనకు చాలా చాలా బాక్సెస్లో అవపడుతూ ఉంటుంది. దాన్ని ఎపియరీ అంటాం మనం. ఓకేనా. ఇవన్నీ ఎపియరల్ నార్మల్గా గ్రో చేస్తూ ఉంటారు. ఈ ఎకనామిక్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. హనీ అనేది రిచ్ సోర్స్ ఆఫ్ ఫ్రక్టోజ్, వాటర్, గ్లూకోజ్, మినరల్స్, విటమిన్స్. ఈ బీస్ వాక్స్ అనేది కాస్మెటిక్, పాలిషెస్, వేరియస్ కైండ్స్ ఆఫ్ క్యాండిల్స్ హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ ప్రొపోలిస్ అనేది ట్రీట్మెంట్ ఆఫ్ సూపర్ఫిషియల్ బర్న్స్. ఇందాక మనం చెప్పుకున్నాం ప్రొపోలిస్ అనేది ఎక్కడ వాడుతూ ఉన్నది. ప్రొపోలిస్ అనేది ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్లో కానీ, సూపర్ఫిషియల్ బర్న్స్లో కానీ వాడుతూ ఉంటారు. బీస్ వెనమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్. ఇది బీస్ వెనమ్ని ట్రీట్మెంట్ ఆఫ్ ఆర్థరైటిస్లో వాడుతూ ఉంటాం. పోలినేషన్లో హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది టోటల్గా ఎపికల్చర్. సో దాని తర్వాత పౌల్ట్రీ అనేది చాలా చాలా వెరీ వెరీ ఈజీ అండ్ మనకు చాలా చాలా ఈజీగా ఫెమిలియర్ టాపిక్. ఇది పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్ అంటే ఈవెన్ కోళ్ళ పెంపకం. మనకు 2 types ఆఫ్ కోళ్ళు మనకు అవపడుతూ ఉంటాయి. ఒకటి లేయర్స్ అంటాము, సెకండ్ వన్ బ్రాయిలర్స్. ఎగ్స్ పెట్టే వాటిని మనం ఏమంటాం, లేయర్స్ అంటాం. ఈవెన్ చికెన్ ఇచ్చే వాటిని మనము బ్రాయిలర్స్ అంటాం. ఈవెన్ కోళ్ళ పెంపకంలో మనకు చాలా చాలా రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ చాలా చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. Even Andhra Pradesh is the largest egg producer in India. Andhra Pradesh is the largest producer in India. At present, India ranks 3rd in egg production and 5th in chicken. ఇంత ఘనంగా మనకు ఉంది. టోటల్గా ఇండియా అనేది ఎగ్ ప్రొడక్షన్లో 3rd ప్లేస్లో ఉంది. ఈవెన్ చికెన్ ప్రొడక్షన్లో, మీట్ ప్రొడక్షన్లో 5th ప్లేస్లో ఉందని అర్థం చేసుకుంటే మనం ఏందో. ఈవెన్ డాక్టర్ బివి రావు అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ పౌల్ట్రీ ఆఫ్ ఇండియా. ఈయన చైర్మన్ ఆఫ్ NECC. ఖచ్చితంగా మనకు అడ్వర్టైజ్మెంట్ చాలా చాలా వస్తాయి. NECC, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీకి ఈయన చైర్మన్గా పనిచేసిండు. సో ఏంటి, మనం ఇన్కేస్ కోళ్ళు పెంచాలంటే దానికి ముందర మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి, డిసీజ్ ఫ్రీ అండ్ సూటబుల్ బ్రీడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి.
అంటే ఇండియాలో మనకు హైబ్రిడ్ లేయర్స్ మనం వాడుతూ ఉంటాం. BV300 కానీ, హైలిన్, పూనా, పెరల్స్ ఇలాంటి మనము హైబ్రిడ్స్ మనం వాడుతూ ఉంటాం. మనకు క్లియర్గా మనకు హబ్బోర్డ్ వెంకోబ్ అని మనకి షాప్లో మనకు అవపడుతూ ఉంటాయి, మన విలేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత ఫీడ్ మేనేజ్మెంట్, ఒకసారి తీసుకున్న తర్వాత వాటికి ఇచ్చే ఫుడ్ మీద చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ డైట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈవెన్ వాటికి బ్రూడర్ చిక్ మాష్, గ్రోవర్ మాష్, ప్రీ లేయర్ మాష్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలో ఖచ్చితంగా వాటికి టైం ప్రకారం అన్ని ఇస్తూ ఉండాలి. సో హెల్త్ కేర్, ఈవెన్ కోళ్ళకి ఎక్కువగా వైరల్ డిసీజ్ వస్తూ ఉంటాయి. ఈవెన్ కొన్ని బ్యాక్టీరియల్ డిసీజ్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఫంగల్ డిసీజ్ కూడా కోళ్ళకు వస్తూ ఉంటాయి. ఈవెన్ వైరల్ డిసీజ్ మనకు రాకుండా మనము వ్యాక్సినేషన్ తీసుకోవాలి. వైరల్ డిసీజ్ రాకుండా మనము వ్యాక్సినేషన్ తీసుకోవాలి. బ్యాక్టీరియల్ డిసీజ్ రాకుండా మనము వాటికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండాలి. ఈవెన్ ఫంగల్ డిసీజ్ రాకుండా మనము వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవెన్ ఎలాంటి వైరల్ డిసీజ్ రావచ్చు అంటే రానికెట్, మ్యారెక్స్, గొంబోరో లాంటి వైరల్ డిసీజ్ రావచ్చు. వాటికి రాకుండా మనం ముందర వాటికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. సో దాని తర్వాత ఈ ఫౌల్ కలరా, ఇన్ఫెక్షువస్ కొరైజా, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ లాంటి బ్యాక్టీరియల్ డిసీజ్ రావచ్చు. ఇన్కేస్ ఆ సిమ్టమ్స్ ఏమవబడ్డా కానీ యాంటీబయాటిక్స్ చాలా చాలా దగ్గరలో ఉంచుకోవాలి, వాటికి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఈవెన్ ఫంగల్ డిసీజ్ అనేది ఎక్కువగా బ్రూడర్స్ న్యూమోనియా, అఫ్లటాక్సికోసిస్ అండ్ థ్రష్ ఇలాంటి డిసీజ్ రావచ్చు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ న్యూట్రిషన్ వాళ్ళకి చికెన్, మీట్, ఎగ్ ఓన్లీ ప్రోటీన్, లిపిడ్స్ అండ్ కెలోరిఫిక్ వాల్యూస్. ఇది టోటల్గా పౌల్ట్రీ. సో కమింగ్ టు సెరికల్చర్ మనకి టోటల్ 7th క్లాస్ టాపిక్లోనే. సెరికల్చర్ అంటే ఏంటంటే సిల్క్ వామ్ని రేర్ చేయడం, పట్టుపురుగుల పెంపకాన్ని మనము సెరికల్చర్ అంటాం. ఈ టోటల్గా ఇది సిల్క్ వామ్ లైఫ్ సైకిల్ అనమాట. ఏం జరుగుతుంది బేసికల్, ఒక పట్టుపురుగు అనేది ఎగ్స్ పెడతా ఉంటుంది. ఈ పట్టుపురుగు అనేది ఎక్కువగా మల్బరీ లీవ్స్ని చాలా చాలా తింటూ ఉంటుంది. మన అందరూ తెలిసిన విషయమే. పట్టుపురుగు ఎక్కువ ఏం తింటూ ఉంటుంది, మల్బరీ ఆకులని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది. ఒకసారి ఎగ్స్ పెట్టిన తర్వాత, ఎగ్స్ హ్యాచ్ అయిన తర్వాత ఇట్ కన్వర్ట్ ఇంటూ లార్వా, గొంగలి పురుగు లాంటి లార్వా స్ట్రక్చర్ ఫామ్ అవుతూ ఉంటుంది. లార్వా మళ్ళీ ఒక అడల్ట్ మాత్రగా అయిపోతూ ఉంటుంది. ఇది లైఫ్ సైకిల్. ఈ లైఫ్ సైకిల్ని మనము బెనిఫిషియల్గా మార్చుకోవడానికి దీన్ని మనము సెరికల్చర్ మనం చేస్తూ ఉంటాం. అంటే సెరికల్చర్ అంటే ఏంటంటే ఈవెన్ అడల్ట్ మాత్రమే నార్మల్ ఎగ్స్ పెడతా ఉంటుంది. ఈ ఎగ్స్ని కొన్ని సెంటర్లో అమ్ముతూ ఉంటారు. వాటిని మనం గ్రినేజెస్ అంటాం. ఎగ్స్ని కొన్ని సెంటర్లో అమ్ముతూ ఉంటారు. వాటిని మనం గ్రినేజెస్ అంటాం. గ్రినేజెస్ అన్న సెంటర్లో ఎగ్స్ మనం పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేసుకుని హ్యాచింగ్ చేసిన తర్వాత ఇట్ కన్వర్ట్ ఇంటూ లార్వా ఫామ్ అవుతుంది. ఒకసారి లార్వా ఫామ్ అయిన తర్వాత లార్వా టోటల్గా ఒక చిన్న ట్రేలో తీసుకొని బాగా మలబరలు వేసి లార్వా చేస్తారు. అట్లీస్ట్ లార్వా అనేది 3 to 4 వీక్స్ బాగా ఎక్స్టెన్సివ్గా ఫుడ్ తీసుకొని దాని సైజు మొత్తాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. దాని సైజు మొత్తాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఇటు రిలీజ్ ఒక సలైవా లైన్ స్ట్రక్చర్ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. బాగా తిరుగుతా దాని చుట్టూ ఒక సలైవా లాంటి స్ట్రక్చర్ బయటికి వెళ్ళి గడ్డగట్టి ఒక చిన్న బాల్ లైక్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనము కాయ అంటాం. దీన్ని మనము కాయ అంటాం. దీన్నే మనము కోకూన్ అంటాం. ఇది నార్మల్ లైఫ్ సైకిల్ ఏం జరుగుతుంది, ఒకసారి లార్వా అనేది ఇట్ కన్వర్ట్ ఇంటూ మౌత్. ఈ కోకూన్లో ఉన్న లార్వా అనేది ఒక పట్టు పురుగుగా అయిపోయిన తర్వాత ఇది బ్రేక్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సో దానివల్ల మనకు వచ్చే సిల్క్ అనేది క్వాలిటీ లెస్ సిల్క్ ఫామ్ అవుతుంటుంది. ఈవెన్ దాన్ని తగ్గించుకోవడానికి ఒకసారి కోకూన్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కోకూన్ ఫామ్ అయిన తర్వాత ఇలాంటి కోకూన్ని వేడి నీటిలో ఒక 10 to 15 మినిట్స్ వాళ్ళు వేడి నీటిలో వేడి చేస్తారు. ఈ ప్రాసెస్ని మనము స్టిఫ్లింగ్ అంటాం. స్టిఫ్లింగ్లో మనం ఏం చేస్తాం, కోకూన్స్ మొత్తం బ్రేక్ అవ్వకుండా కోకూన్స్ని వేడి నీటిలో వేడి చేస్తూ ఉంటాం. దీన్ని మనం స్టిఫ్లింగ్ అంటాం. సో దీనివల్ల ఏమవుతూ ఉంటుంది, ఈ వేడి నీటి వల్ల, ఈ హాట్ టెంపరేచర్ వల్ల లోపల ఉన్న లార్వా చచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ లార్వా అడల్ట్ మగ కన్వర్ట్ కాదు, పట్టుపురుగు బయటికి రాదు ఒకసారి చచ్చిపోయిన తర్వాత అడల్ట్ మౌత్ కన్వర్ట్ కాదు.
ఆ, పట్టుపురుగులని మనము ఆ, వేడి నీటిలో ఉంచడాన్ని ఒక 10 to 15 minutes మనం వేడి నీటిలో ఉంచుతాం. దాన్ని స్టిఫ్లింగ్ అంటాం. స్టిఫ్లింగ్లో ఏం జరుగుతుందంటే కోకూన్ లోపల ఉన్న లార్వా చచ్చిపోతుంది అనమాట. ఇన్ కేస్ లార్వా నార్మల్ ఏం జరుగుతూ ఉంటుంది, లార్వా కన్వర్ట్ ఇంటో అడల్ట్ మాత్. ఎప్పుడైతే మనం వేడి నీటిలో పెడుతున్నామో లార్వాని చచ్చిపోతుంది, అడల్ట్ మాత్గా పట్టుపురుగుగా ఇది కన్వర్ట్ కాదు. ఇలాంటి సందర్భంలో మనం పట్టుపురుగుని ఈజీగా సెపరేట్ చేయవచ్చు. ఒకసారి స్టిఫ్లింగ్ తర్వాత ఈ పట్టుకాయలని మనము రీలింగ్ సెంటర్కి పంపిస్తూ ఉంటాం. రీలింగ్ సెంటర్లో ఏం జరుగుతుందంటే ఈవెన్ తన చుట్టూ ఉన్న పట్టుదారాన్ని వాళ్ళు సెపరేట్ చేస్తారు. రీలింగ్ సెంటర్లో పట్టుదారము సెపరేట్ చేయబడుతుంది. ఈవెన్ పట్టుదారం ఏ గ్రూప్ ఆఫ్ థ్రెడ్స్ టుగెదర్ మనం యాడ్ను ప్రిపేర్ చేసాం. దాని నుంచి మనకు ఒక క్లాత్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. దానికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అందించి డిఫరెంట్ పట్టు చీరలు మనకు ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఈ పట్టు పరిశ్రమ మనకు చాలా చాలా ఉంది. మనకు పోచంపల్లిలో ఇక్కట్ అంటాం, గద్వాల, నారాయణఖేడ్ ఇలా పట్టు పరిశ్రమలు మనకు చాలా చాలా అవైలబుల్లో ఉన్నాయి. అక్కడ వాటికి సంబంధించిన పట్టు చీరలను వాళ్ళు నేయడం జరుగుతూ ఉంటుంది. ఇది చేనేత వృత్తి. ఆ, ఈ పట్టు చీరలు నేత వాళ్ళని మనము చేనేత వృత్తిలో మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత పట్టుపురుగు యొక్క శాస్త్రీయ నామము బాంబిక్స్ మోరీ. ఈవెన్ పట్టుపురుగుల పెంపకాన్ని మనము సెర్రీ కల్చర్ అంటాం. ఈవెన్ తక్కువ ప్లేసులలో ఎక్కువ మొక్కలు వచ్చే విధానాన్ని మనము మైక్రో ప్రాపగేషన్ అంటాం. టిష్యూ కల్చర్ ద్వారా మనకు అవుతూ ఉంటుంది. ఈవెన్ ఏదైనా ఒక మొక్క భాగము ఒక మొక్కను మొత్తాన్ని దాన్ని మనం టోటిపోటెన్సీ అంటాం మనం. దాని తర్వాత ఫిషరీస్లో మనం చూస్తూ ఉంటాం. దాంట్లో మెరైన్ ఫిషెస్ అంటే ఏంటి, ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఏంది, తర్వాత హైపోఫైసేషన్ ఏంది, చాలా చాలా ఇంపార్టెంట్. హైపోఫైసేషన్లో ఏ హార్మోన్స్ మనం ఇస్తూ ఉంటాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత హనీబీలో ఎపికల్చర్ అంటే ఏంది, ఇలా టోటల్గా మనం అప్లైడ్ బయాలజీ టోటల్గా రివిజన్ చేసినట్లే. ఇందులో కొన్ని మనకు రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ ఉంటుంది. అది రీసెంట్గా మనకి ఏమేమి బయాలజీ డెవలప్మెంట్ జరిగిందో మనం చదువుకోవచ్చు. దాని తర్వాత మొత్తంగా ఈ అప్లైడ్ బయాలజీ మనకు సిలబస్ రివిజన్ అయిపోయినట్లే. ఇన్ కేస్ దీనికి మీరు కొన్ని యాడ్ చేసుకొని చదువుకుంటే చాలా చాలా యూజ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.